నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ముస్లిం ముల్లా, ఒక పంతులు గారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తూ ఉంటే మతిపోయింది. ఆ ముల్లా గారు అంటారు కదా, సార్ నేను మీకు ₹1,00,000 ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. ఏంటి, నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చి మతం మారుస్తావా? అబ్బే, అసలు దాని సంగతే లేదండి బాబు. మీరు ఎప్పుడైనా సరే నాతో పాటు ఇచ్చి ఒక 10 మంది ఇళ్ళకి వెళ్దాం, మా ముస్లిమ్స్ ఇళ్ళకి. వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒక ఖురాన్ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో నీట్గా పెట్టి ఉంటుంది ఖురాన్. నేను అడుగుతాను, అమ్మ మీరు ప్రార్థన చేసుకుంటారా అంటే ఎస్ అంటారు. అలా 10 మంది ఇళ్ళకి వెళ్దాం. 10 మంది ఇళ్ళలో 10 మందికి తప్పకుండా ఇది ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ ఖురాన్ మాత్రం వాళ్ళ చేతిలో తప్పకుండా ఉంటుంది. మరి ఆ తర్వాత నెక్స్ట్ మనం క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్దాం. క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్ళి 10 మంది మన ఇద్దరం వెళ్దాం, 10 ఇళ్ళకి వెళ్దాం. వెళ్ళినాక వారి ఇంట్లోకి చూస్తే, అమ్మ మీ ఇంట్లో బైబుల్ ఉందా అంటే, ఇదిగోండి బైబులు అని టేబుల్ మీదే పెట్టి ఉంటుంది. ఏంటి ఇన్ని బైబుల్ ఉన్నాయి అని అడిగామనుకోండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక బైబుల్ ఉంటుందండి. అంతేకాకుండా మా హస్బెండ్కి ఇంగ్లీష్ బైబులు, తెలుగు బైబులు ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మరి ప్రార్థన చేసుకుంటా? ఖచ్చితంగా చేసుకుంటామే. పొద్దున్న లేచినది మా పిల్లలు నేర్పిస్తామండి. అంతేకాకుండా ప్రతి ఆదివారం తప్పకుండా మేము చర్చికి వెళ్తాము కుటుంబ సమేతంగా. అక్కడ మా పిల్లల కోసం వాళ్ళకి సండే స్కూల్ ఉంటుంది. ఆ సండే స్కూల్లో ఆటలు పాటలు ద్వారా వాళ్ళకి బైబిల్లోని విషయాలు తెలియజేస్తారు ప్రత్యేకంగా. ఎందుకంటే పెద్దవాళ్ళతో చెప్పే మెసేజ్ వీళ్ళకి సరిగ్గా అర్థం కాదు, అది కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి. ఈ సండే స్కూల్లో వాళ్ళకి చందమామల కథలో చెప్పినట్టుగా చక్కగా చెప్పి వివరిస్తారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో హత్తుకుపోతుందండి అని చెప్పింది. బాగుందమ్మా, మేము కూడా నేర్చుకోవాలి మీ దగ్గర అన్నారు. సరే, ఇప్పుడు మనం పని చేద్దాం. 10 మంది హిందువులు వీళ్ళకి వెళ్దాం. మీ ఇష్టం, మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నేను వస్తాను అంటే సరే అని చెప్పి ఏదో ఒక ఎక్కువ హిందూ డామినేషన్ ఉన్న ఏరియాలో గుడి దగ్గరలో ఒక 10 మంది ఇళ్ళకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ నవాబ్ అడిగాడు కదా, అంటే ఈ ముస్లిం అతను, అమ్మ భగవద్గీత ఉందా మీ ఇంట్లో? లేదండి. అవునా, మరి పొద్దున్న లేచి ఏం చేస్తారు? ఎక్కడైనా లేచిన తర్వాత హడావిడి పిల్లల స్కూల్ ఇది అది ఎప్పుడేం చేస్తే అది వరలక్ష్మి వ్రతం కానీ అలాంటి వాటిలో పూజలు చేసుకుంటాం, కానీ మిగతా మాలే అన్నారు. అలా 10 మంది ఇళ్ళకి వెళ్తే 10 మందిలో 9 మంది అలా చెప్పారు. ఒక ఆయన మాత్రం, నేను పొద్దున్న లేచి పూజ చేసుకుంటానని మడిగట్టుకొని ఒక పూజ చేసుకుని 1 అవర్ పడుతుంది, 1 అవర్ అయిన తర్వాత నేను హడావిడిగా భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నాడు. బయటకు వచ్చారు. చూసారా పంతులు గారు, మీ మతానికి మీ మతం వాళ్ళని మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మార్చేస్తున్నారో అంటారు. మీ మతంలో ఉన్నటువంటి మంచి అనేది పిల్లల హృదయాల్లో కానీ పెద్దల హృదయాల్లో కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు గణేష్ నవరాత్రిని చేస్తారు. ఈ గణేష్ నవరాత్రి చేసినప్పుడు వాళ్ళ హృదయంలో ఏముంటుంది? చక్కగా పాటలు పెట్టుకొని డిస్కో డ్యాన్సులు చేసుకొని ఇక నానా హడావిడి, అంతే కదా అని చెప్పి అన్నాడనమాట. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన జనాలు చూస్తూ ఉంటే ఇది ఏదో ఒక ఫంక్షన్ లాగా ఉంటుంది తప్పించి, అంటే మనం ఎంజాయ్ చేయడానికి ఒక ఈవెంట్ లాగా ఉంటుంది ఈ మన పండుగలు జరుపుకునే విధానం. అంతేగాని మన పిల్లలకి రామాయణంలో కానీ భగవద్గీతలో కానీ భారతంలో కానీ లోతైన పునాదులు మనకే ఉండనప్పుడు వాళ్ళకి ఎలాగ వస్తాయి? మరి ఇలాంటి ఏమీ తెలియని వాళ్ళని మీ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటారు కదా, ఏ దేవుడికి మీకు సమస్య వస్తే ఆయనకి మొక్కుతారు అని అడిగితే మన పిల్లలకి ఏమి తెలియక వాళ్ళు
గమ్మున కూర్చుంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఒక్కడే దేవుడు, మాకు అల్లా ఒక్కడే దేవుడు, మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే ఆయన్నే కోరుతాము, ఆయనే మాకు సింగిల్ విండో. అలాగే క్రిస్టియన్స్ కూడా అదే అంటారు అన్నమాట. మేము ఇంతమంది దేవుళ్ళు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, మాకు దేవుడు ఒక్కడే, జీసస్ ఒకటే, ఆయనకే మేము మొరపెడతాము, మా ఆపత్కాలంలో మొరపెడితే మాకు సమాధానం ఇస్తాడైన అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి భగవద్గీతలో ఉన్న పురాణాలలో ఉన్నటువంటి విషయాలు కానీ, ఆ శ్లోకాలు కానీ, ఆ తాత్పర్యాలు కానీ పెద్దవాళ్ళకే తెలియవు, ఇంకా చిన్నపిల్లలకి ఏం తెలుస్తాయి? తెలుసుకునే అవకాశం కూడా మనం ఇస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్న వయసులో వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళు నాకు ఖచ్చితంగా చెప్పేదంటే వాళ్ళు మన శ్రీకృష్ణ పాండవీయం, రామాంజనేయ యుద్ధం ఇలాంటి సినిమాలు చూస్తుంటారు. కానీ ఇప్పుడు నవతరం వచ్చేది సార్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మనం. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది మా పిల్లవాడికి 10th క్లాస్లో కొద్దిగా కెమిస్ట్రీలో డల్గా ఉన్నాడండి, ఊర్లో ఏ మాస్టర్ బాగా చెప్తాడో అని చెప్పి బాబు వెళ్ళి రోడ్లన్నీ వెతికేస్తూ ఉంటాడు. వాడిని కనిపిస్తే వీడిని కనిపిస్తే, వీడిని కనిపిస్తే వాడిని కనిపించి, అందరినీ కెమిస్ట్రీ బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు అని అది ఇంకో వస్తుంది. మ్యాథ్స్ మా అమ్మాయి పూరండి, కొద్దిగా అమ్మాయికి చేసి రేపు పొద్దున ఎలాగైనా సరే మంచి 99% కొట్టాలి అని. ఇన్ని చదువు కోసం చేసేవాళ్ళం, మన పిల్లల కోసం మనం కొంత ఎందుకు చేయలేము అని ఎవరికి వారు పరిశీలించుకోండి. ఇలా ఉదాసీనంగా ఉన్నామనుకోండి, భారతదేశంలో ఎక్కడ ఒక హైందవుడు కనబడడు. ఆల్రెడీ వాళ్ళంతా టార్గెట్ పెట్టినారు, నాగాల్యాండ్లో అందరినీ మార్చేశారు క్రిస్టియన్స్. అక్కడ నాగాల్యాండ్ అనే ఒక దాన్ని ట్రంప్ ల్యాండ్గా మార్చి ఒక దేశంగా విడిపోదామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ మతాలు మారితే సమస్య లేదు, కానీ మన దేశాన్ని విడగొట్టి చేస్తారు ఈ విధవలు. పాప క్రిస్టియన్స్ తెలియదు, దేవుడు 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 అంటారు గొర్రెల్లా. కానీ ఈ పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మతం ముసుగులో తీసుకొచ్చి వీళ్ళందరినీ దేశాన్ని విభజించేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. నేను చెప్పే మాటలు వాళ్ళకి కోపం రావచ్చు, మీకు దాంట్లో లాభమే లేదు, వాళ్ళు మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. అదే ఇప్పుడు మన ముస్లిమ్స్ కూడా 2040-48 కల్లా కూడా మన భారతదేశం మొత్తం ఆక్రమించేయాలి, అంతా ముస్లిమ్స్గా మారాలి అని చెప్పి ఒక పెద్ద పథకంతో వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఎవడో మారాడు 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 అని చెప్పి వెలివేస్తారే కానీ వాడు ఎందుకు మారాడు? వాడు మారాల్సిన అవసరమే ఉంది. మా చిన్నప్పుడు పాపం ఈ మొగుడు చనిపోయిన తర్వాత ఆడవాళ్ళకి వైట్ బట్టలు కట్టి పైనుంచి గుండు కొరికించి పైనుంచి ఆ చీర కొంగు కప్పేవాళ్ళమాట. వీళ్ళు ప్రతి 15 రోజులకి కూడా ఒకసారి గుండు కొట్టించుకుంటారు మంగళారతిని పిలిచి ఇంటికి. సరే ఒక రోజున ఏమైందంటే రావాల్సిన మంగళారతిని ఆ రోజు అప్పుడు వారం రోజుల నుంచి రాలేదు. ఆ సమయానికి ఒక కుర్రవాడు అటు ఎత్తుంటే, బాబు అక్కడ అది ఎక్కడైనా ఈ మంగళారతిని కనిపిస్తే కొద్ది రమ్మని చెప్పబోయా అంటే వాడేమన్నాడంటే, ఏమ్మా నేనే దొరికాను నీకు, మీ ఆయన చెప్పు అన్నాడు. ఆయనే ఉంటే ఇది ఎందుకయ్యా బాబు అన్నట్టుగా. నిజంగా పాపం ఆయన ఉంటే ఈ వైద్యం లేదు కదా, ఈ యొక్క శాపాలు లేవు కదా, ఆ గుండు కొట్టించుకోవటం, వైట్ బట్టలు వేసుకోవటం, వైట్ శారీస్ పైనుంచి కప్పుకోవటం, పాపం చాలా బాధపడ్డారు చాలామంది. అలాగే ఇప్పుడు కనుక మనం మన పిల్లలతో సహా మన కుటుంబాలతో సహా గుడికి వెళ్ళి అక్కడ చక్కగా కూర్చోవటం, అవకాశం ఉంటే అక్కడ ఒక ఒక చిన్న కమిటీలాగా ఏర్పడి అక్కడ దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మిక విషయాలు అంటే సొల్లు కబుర్లు కాకుండా బేసిక్స్ ఎవరు నేర్పిస్తారో అతను తీసుకొచ్చి అతని చేత మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. అప్పుడు నిజంగా అఖండ భారతం ఉంటుంది. అంతేగాని పాపం తెలియకుండా వీళ్ళు క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వాళ్ళు చేస్తున్న పని వలన ఏమవుతుంది, దేశాలు విభజించబడతాయి. చూస్తున్నాం కదా చూడండి, ఇక క్రిస్టియన్స్ ఎవరు కొట్టుకుంటున్నారు? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొట్టుకు వస్తున్నారు.
వారెవరి మధ్య? క్రిస్టియన్స్, అమెరికా క్రిస్టియను, ఇజ్రాయేల్ క్రిస్టియను, ఎవరితో కొడుతున్నాడు? ఇరాన్ ముస్లిమ్స్ని. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో ముస్లిమ్స్ కొడుతూ వస్తున్నారు, సౌదీ అరేబియన్ వీళ్ళ మీద. కాబట్టి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే, మన పిల్లల్లో నైతిక విలువలు పెరగాలంటే, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే, మన దేశ సమగ్రత కలిగి ఉండాలంటే, మనమంతా కూడా మన పిల్లల్ని ప్రతి వారం కూడా మందిరాలకి తీసుకెళ్ళాలి. మందిరాల్లో అక్కడ వాళ్ళకి సరైన ఆహారం దొరకాలి. ఆహారం అంటే ఆత్మీయమైన ఆహారం. చెప్పేవాడు చక్కగా చెప్పాలి. మా చిన్నప్పుడు సత్యనాపురం రైల్వే స్టేషన్ దగ్గర రామకోటి ఇవి ఉండేది. అక్కడ ఒక ఆయన సత్యనారాయణ శాస్త్రి ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన హరికథ చెప్పేవాడు. ఆయన హరికథ అంటే స్టూడెంట్స్ అంతా కూడా పొలోమని వెళ్ళేవాళ్ళు. నేను కూడా వెళ్ళేవాడిని. ఆయన ఎంత హుషారుగా చెప్తాడంటే మధ్య మధ్యలో సినిమా పాటలు పెడతాడు. దరికి రాబోకు నా రాజా అంటూ దాన్ని మళ్ళీ విడదీసి రాజా దరికి రాబోకు రాజా అని, ఆ బోకు రాజా అనేది చేసేవాడికి పిల్లలు తినే సరదా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. దానివల్ల పోయి నష్టం ఏం లేదు. కానీ అంటే అలాంటి చిన్న ఎల్కేజీ పిల్లలకి ఏదో చిన్న రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ టెంటింగ్ అనే పాటలు ఉండాలి కదా, అలాంటి పాటలు అలా ఏదో హుషారుగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. కానీ మరీ సీరియస్గా చెప్పే వాళ్ళకి పాపం పిల్లల్ని అట్రాక్ట్ చేయలేరు. అది కూడా గమనించి మన పిల్లలకి మనమే నేర్పించాలి, మంచి చెడులు నేర్పించాలి వాళ్ళకి. మన ఇది హిందూ దేశం యొక్క గొప్పతనాన్ని, ఇది హిందూ మతం కాదు, ఇది ఒక మార్గం మాత్రమే, ఇది ఒక ధర్మం మాత్రమే. హిందూ ధర్మం ఇది. మార్గం అని కూడా అన్నాను. ఇది ధర్మం. హిందూ ధర్మం ఏంటి అనేది వాళ్ళకి తెలియాల్సిన సమయం వచ్చింది. మరి నేర్పాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. వింటే మీరు మీ కుటుంబం బాగుపడతారు, లేకుంటే నేను చెప్పను. సియోమియన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. మీ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పండి. మీరు తిట్టినా పర్వాలా నాకు.